నేను నిన్ను దీవించినట్లుగా నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందున నేను. అతడు తెచ్చినప్పుడు అతడు తినను, ద్రాక్షరసము తేగ అతడు త్రాగాను. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములు వాసన చూచి అతనిని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. చదవమన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో ఇస్సాకు దీవిస్తున్నటువంటి విధానమును మనము చూస్తూ ఉన్నాం. ఇస్సాకు దీవిస్తూ ఒక మాట అన్నాడు, ఈ వ్యక్తి దగ్గర ఒక రకమైన వాసన వచ్చుచూ ఉన్నది. ఏ వాసన అంటే యెహోవా దీవించిన చేని వాసన. మనం కొన్ని రూట్లలో వెళ్తా ఉంటే పక్కకు ఏం పంట ఉందో ఆ వాసనను బట్టి చెప్పొచ్చు. మల్లెపూల తోట ఉందనుకో, పక్క నుంచి వెళ్తుంటే మనకు ఆటోమేటిక్గా మల్లెపూల వాసన వచ్చేస్తూ ఉంటుంది. భూమి దున్నినప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది, విత్తనాలు వేస్తున్నప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది, పంట కోస్తున్నప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా స్థలాలలో చాలా రకాల వాసనలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కళ్ళు కంపౌండ్ పక్క నుంచి పోతే మనకి ఏం వాసన వస్తుంది? మల్లెపూల వాసన వస్తుందా? కళ్ళు వాసన వస్తుంది కదా. సో భౌతికంగా కొన్ని రకాల వాసనలు ఈ లోకంలో ఉన్నాయి. అయితే ఇక్కడ యాకోబు గురించి ఏశావు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇది దేవుడు దీవించిన వాసన ఈ వ్యక్తి దగ్గర వస్తున్నది. దేవుడు దీవించిన వాసన ఎటువంటిదంటే, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తే ఆ వ్యక్తి అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం. యాకోబు ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు తన యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర. ఈ ఆశీర్వాదం ఎటువంటిదంటే, కొంచెం మనం ముందుకు వెళ్తే కనబడుతుంది ఆశీర్వాదానికి ఉన్నటువంటి మరి ప్రభావం ఎటువంటిదని మనం గమనిస్తే. అదే ఆదికాండము 30వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 30వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటాడంటే, అందుకు లాబాను ఏంటండి, అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి తెలుసా? యాకోబును బట్టి లాబాను కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే, ఆ ఇంట్లో యాకోబు అడుగు పెట్టినాడు కాబట్టి. వాళ్ళన్న చంపడానికి చూస్తున్నటువంటి సమయంలో వారి తల్లి యొక్క మాట విని యాకోబు పారిపోయి తన మామ అయినటువంటి ఇంటి దగ్గర వెళ్ళి అక్కడ పనిచేసే సంగతి మనందరికి తెలుసు. 14 సంవత్సరాలు మరి లాబాను ఇంటి దగ్గర యాకోబు ఉన్నాడు. అప్పుడు తను వెళ్ళిపోతున్న సమయంలో, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళేదను, నా తల్లి దగ్గరికి వెళ్ళేదనని యాకోబు అన్న సమయంలో లాబాను వచ్చి అంటున్నాడు, బాబు నువ్వు రాకన ముందు నా ఇల్లు, నా యొక్క పొలాలు, నా యొక్క పంట, నా పాడి పశువులు అన్ని కూడా దీవెనకరమైన స్థితిలో లేవు. నువ్వు రాకన ముందు నేను కొంత ఆశీర్వాదం లేని వ్యక్తిగా ఉన్నాను. నువ్వు రాకన ముందు ఇంత దీవెన చూసిన వ్యక్తి నేను కాదు. ఏమంటా నువ్వు మా ఇంట్లో చెడుగు పెట్టినావు? ఎప్పుడైతే నీవు మా ఇంటికి వచ్చినావో అప్పటి నుంచి నాకు దేవుడు అన్ని విషయాల్లో ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి ఆశీర్వాదం కలిగింది, నా కష్టాన్ని బట్టి కాదు. ఆయన అంతకుముందు కూడా చాలా కష్టపడ్డాడు, చాలా పాడి పశువు పొలాలు ఉన్నాయి, కానీ ఆశీర్వాదం చూడలేడు. ఏదో చిల్లిపట్ట సంచులు వేసినట్లు తను కష్టపడ్డ కష్టార్జితం అంతా వెళ్ళిపోతా ఉన్నది. ఏంటండి, ఏ పంట పండినా కొంత నష్టం కలుగుతుంది, ఏ మేకలు తీసుకొచ్చినా కొంత నష్టం కలుగుతుంది, కానీ యాకోబు అడుగుపెట్టిన స్థలము నుంచి, ఆ దినము నుంచి ఆయనకు నష్టం లేదు. పట్టిందల్ల బంగారం అయిపోతా ఉన్నది. ప్రతి పంట ఆశీర్వదించబడుతుంది, ప్రతి పశువు ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే యాకోబు దగ్గర వస్తున్నటువంటి ఆశీర్వాదపు వాసన. నిన్ను బట్టి ఏంటండి, అక్కడ పైన అంటాడు ఇంకా 30వ అధ్యాయం 30వ వచనంలో ఏమన్నాడు? నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. అప్పుడు యాకోబు అంటున్నాడు ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనంలో, నేను రాకన ముందు నీకున్నది ఎంత? కొంచెమే. అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన
చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా. ఇది ఏంటండి, యాకోబు దగ్గర వస్తున్నటువంటి వాసన. ఆయన అడుగు పెట్టగానే ఆ స్థలం అంతా ఆశీర్వదించబడుతుంది. ఆయన అడుగు పెట్టగానే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఎందుకు యాకోబుకి ఇంత ఆధిక్యత దేవుడు ఇచ్చినాడంటే, యాకోబు దేవుని చిత్తానుసారమైన మనుషుడు. హల్లెలూయా. ఏంటండి, యాకోబు లోకము దృష్టిలో మోసగాడు, దేవుని దృష్టిలో మోసగాడు కాదు, దేవుని దృష్టిలో ఆశీర్వదించబడ్డ వ్యక్తి. యాకోబుడు దేవుడు ఇజ్రాయేల్ గా మార్చినటువంటి వ్యక్తి. ఈరోజు మన దగ్గర, మన పొలాల దగ్గర, మన యొక్క పాడి పశువు, మన ఇంటి దగ్గర ఏ రకమైనటువంటి వాసన వస్తూ ఉన్నది ఏంటండి. కొంతమంది జీవితాలను గమనిస్తే, ఇతడు చాలా మంచివాడండి, నిప్పు లాంటి మనిషి అనే వాసన వస్తుంది. ఈ వ్యక్తి ఎక్కడ కూడా తప్పు చేసినంటే ఎవరు నమ్మరు, అంత చక్కటి సాక్ష్యము ఉంటది. కొంతమంది జీవితాల్లో రహస్య బ్రతుకులో చీకటి జీవితము కలిగి పాపపు అనేటటువంటి వాసన కొంతమంది దగ్గర వస్తుంది. కొంతమంది దగ్గర త్రాగుడు అనేటటువంటి వాసన వస్తుంది. కొంతమంది దగ్గర వ్యభిచారం అనేటటువంటి వాసన వస్తుంది. ఇది ఈ లోకపరంగా మనం చూసినప్పుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి నీ దగ్గర నా దగ్గర ఏ రకమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నా, అభిషేకం అనే ఒక వాసన ఉన్నది. ఏంటండి, పరిశుద్ధాత్మ నింపుదల అనే ఒక వాసన ఉన్నది, దాని ప్రభావం వేరు. పరిశుద్ధ జీవితం అనే ఒక వాసన ఉన్నది, దాని ప్రభావం వేరు. ఒక నిప్పు మండుతున్నటువంటి ఆ పొయ్యిలో పోయి మనం ఒక పచ్చకట్టను పెట్టిన ఏమవుతుంది, పొగ రాస్తుంది, అది కూడా మండుతుంది మెల్లమెల్లగా. నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఒక మంచి లక్షణాన్ని నేర్చుకొని వెళ్తున్నాడా, ఒక మంచిని చూసి వెళ్తున్నాడా, లేకపోతే ఒక చెడ్డదాన్ని నేర్చుకొని వెళ్తున్నాడా? ఏ రకమైన వాసనలు ఈ రోజు లోకానికి మనము వెదజల్లుతూ ఉన్నాం. తిమోతి, నీ అభివృద్ధి అనేకులకు తేటగా కనబడనిమ్ము, నీ మంచితనము తేటగా కనబడనిమ్ము, నీ ప్రవర్తన తేటగా కనబడనిమ్ము. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధానంలో వచ్చినటువంటి మనందరి జీవితాలు రక్షణ మారు మనసు పొందలేరు ఒక వ్యక్తి కొందరు ఉన్నారనుకో, మన దగ్గర ఏ రకమైన వాసన వస్తుందండి? నరకపు వాసన వస్తుంది. కొంతమంది చావుకు దగ్గరైన దగ్గర మీరు వెళ్ళి చూడండి. నేను చాలా మందికి రేపు మాపు చచ్చిపోతారన్న మనుషుల దగ్గర కూడా వెళ్ళి ప్రార్థన చేసిన, వాడి దగ్గర వచ్చే స్మెల్ వేరు. ఆ వాసన గుర్తుపట్టవు, సరే ఈ వ్యక్తి బతకడం కష్టం, ఆ మరణపు వాసన వచ్చేస్తా ఉంటది. ఆడిపోగానే చనిపోయిన డెడ్ బాడీస్ దగ్గర ఒక రకమైన వాసన వస్తుంది. దేవుని బిడ్డలారా, కొంతమంది దగ్గర నరకపు వాసన. ఎంత చెప్పినా మన దేవుడు కాదు, మన మతం కాదు, మన చర్చి కాదు, మన మతాలు మనకున్నాయి, మనం కట్టుకున్న కట్టుబాట్లు మనకున్నాయి, మన పండుగలు మనకున్నాయి, మన వ్యవహారాలు మనకున్నాయి అని యేసు ప్రభును తృణీకరిస్తున్న వారందరి దగ్గర వచ్చే వాసన ఏదో తెలుసా? నరకపు వాసన. ఒక క్షణము ఆ స్థితిలో వాడి గుండె ఆగిపోతే వాడు ఎక్కడ కళ్ళు తెరుస్తాడండి? ఎక్కడ కళ్ళు తెరుస్తాడు? నరకంలో కళ్ళు తెరుస్తాడు. ఒక్క క్షణము గుండె ఆగితే ఆ వాసన వేరు. యుగ యుగాలు మానని వేదన, నిత్యము ఏడుపు, పండ్లు కొరుకునేటటువంటి స్థలము. దేవుడు అంటున్నాడు ఇక్కడ, యాకోబు నీ దగ్గర దేవుని యొక్క ఆశీర్వాదపు వాసన కనబడుచున్నది. యెహోవా దీవించిన చేని పొలపు వాసన నీ దగ్గర కనబడుతుంది. ఈరోజు యేసుప్రభు రక్తమందు విశ్వాసం ఉంచిన వారందరి దగ్గర వచ్చే వాసన ఏం తెలుసా? యెహోవా దీవించిన వాసన వారి దగ్గర వస్తుంది. వారికి లక్ష్యం లేకపోవచ్చు, పెద్ద ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, లోకంలో ఉన్నతమైన స్థానం లేకపోవచ్చు, కానీ దేవుడు అన్నాడు వారిని, మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. హల్లెలూయా. ఎంత చక్కటి వాసన అండి. లోకంలో ఎక్కడ వస్తుంది ఆ వాసన? ఒక దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, లక్షల కోట్లు ఉండొచ్చు, మన దగ్గర ఈ వాసన రాదు. మన జీవితం అంతా కూడా చీకటి జీవితం ఉంటది. ఈరోజు దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి ఈరోజు పాస్టర్ గారు నాకు చెప్పినప్పుడు, వారి ఆ రోజు బోరు వేస్తున్న సమయంలో మేము వచ్చాం. నేను ఆ రోజు ఇక్కడ ఏదో కార్యక్రమం కొరకు వచ్చాము. పాస్టర్ గారు ఫోన్ చేశారు, అన్న ఇక్కడ మన సంఘ బిడ్డలు బోర్ వేస్తున్నారు, మీరు రండి అంటే మేము వచ్చిందాకా బోర్ ఆపిండ్రు. మళ్ళా కొబ్బరి తీసుకొచ్చి మేము ప్రార్థన చేసి అందులో 4 చుక్కలు వేసిన తర్వాత స్టార్ట్ చేసినాం. నీళ్ళు పడ్డదాకా ఇక్కడనే ఉన్నాం. ఆ రోజు నైట్ 8-9 అయింది. కారణం ఏంటంటే, నీవు అడుగుపెట్టు స్థలము ఏంటండి, నీవు అడుగుపెట్టే స్థలము దేవుడు దీవిస్తాడు. అది మేము నమ్ముతున్నాం. అది ఏదన్నా కానీ కాక,
ఈరోజు దేవుని బిడ్డలు ఇక్కడ అడుగు పెట్టారు కాబట్టి మీ పంట పొలంలో ఏం చూస్తున్నారు? మీరు ఆశీర్వాదం చూస్తున్నారు. ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఉంటే మాత్రమే సరిపోదు దేవుని బిడ్డలారా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నా కుమారుడా, మొదటి యోహాను, దయచేసి చూడండి, మొదటి యోహాను అనుకుంటున్నాను 2వ యోహాను చూడండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఎన్నో యోహానం అది చూడండి ఒకసారి, ఎంత చక్కని మాటను. ఏంటండి ప్రియుడా, 5వ వచనం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో ఏం చేయు? వర్ధిల్లుము అన్నాడు. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. 3వ యోహాను 2వ వచనం అంట, దయచేసి చూడండి. 3వ యోహాను 2వ వచనం ఏమన్నాడు? ప్రియుడా, నీ ఆత్మ, మనం భౌతికంగా మాత్రమే వర్ధిల్లితే కూడా క్షేమం కాదు దేవుని బిడ్డలారా. చాలా మంది నా దగ్గరకు వచ్చి, అన్న మీరు ప్రార్థన చేయండి ఉద్యోగం కొరకంటే నమ్మకంగా ప్రార్థన చేసినాం. వానికి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నెలకు 1,00,000, 2,00,000 జీతాలు వచ్చినాయి. అప్పటిదాకా వానికి ఈ నుంచి హాస్పిటల్ పోదామంటే కిరాక్ పైసలు ఉండేది కాదు. ఇప్పుడు ఒకటేసారి నెలకు 2,00,000, 3,00,000 వస్తారు కాదు. ఏమైపోయిందంటే ఆడు ఫస్ట్ ప్రైవేట్ కంపెనీలో చేసేటప్పుడు ఒక నెలకు 10,000 జీతం వచ్చేది, నెలకు 1,000 రూపాయలు దేవునికి దశంభాగం ఇస్తుండే. ఇప్పుడు 2,00,000 అంటే 20,000 ఇవ్వాలి, పానం పోతుంది దానికి. ఏం చేస్తున్నాడంటే ఇక దేశాలు తిరుగుతున్నాడు వ్యభిచారం చేయడానికి. బ్యాంకాంగ్ పోయి ఇచ్చుండు, థైలాండ్, అన్ని ఫోటోలు పెడతాడు. మళ్ళా నేను చూస్తా ఉంటాను, అరే ఒకప్పుడు వేరే జీవితం ఎట్లుండే. 10,000 జీతంతో చేస్తున్న సమయంలో దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు గార్చి నా గురించి ప్రార్థన చేయడం సంఘంలో అన్నాడు. అందరం ప్రార్థన చేసినాం. కార్యకరించి దేవుడు వానికి మంచి ఉద్యోగం ఇస్తే వాడి సంపదన అంతా ఇప్పుడు దేనికి ఉపయోగిస్తున్నాడు? జల్సాలకు ఉపయోగిస్తున్నాడు, త్రాగుడుకు, వ్యభిచారానికి ఉపయోగిస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదము మనకి ఎంత ఇస్తున్నాడు దేవుడు అనేది మనం ఆలోచించుకోవాలి. దాంట్లో మనం ఎంత దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం అనేది కూడా మనము ఆలోచించుకోవాలి. ఈ ఆశీర్వాదం అంతా కూడా దేవుడిచ్చింది. ఇంతకుముందు రాగానే అంకుల్ అంటున్నాడు, మేము ఇక్కడ కూర్చున్నాం రాగానే, ఇది ఎడారి నేలయ్యా, ఇక్కడ పంటలు పండడం అనేది చాలా ఆశ్చర్యం. అంత రాళ్ళు దున్నితే మొత్తం రాళ్ళు వెళ్తాయి, కానీ దేవుడు మంచి పంటను మాకిచ్చాడు. హల్లెలూయా. ఇది ఆశ్చర్యం, లోకానికి అర్థం కాదు ఏం జరుగుతుంది అక్కడ అనేటటువంటిది. ఏంటంటే కొంతమంది పంటలు మంచి చేతికొస్తున్న సమయంలో ఏమైపోతాయి అన్నమాట, పురుగు తింటది. దేవుడు అంటాడు మలకి 2:10, నీ పంటను తిను పురుగును నేను గద్దిస్తాను. మన పంట దగ్గరికి దేవుడు ఏం రానియాడు? పురుగును రానియాడు. మనము చాలాసార్లు దేవుని బిడ్డలారా, కొంతమంది మంచి చేతికొచ్చినటువంటి పంటలు మందు పురుగు పడుతున్న సమయంలో మందు కొట్టుకుంటారు. అప్పుడు ఏమైతుందంటే నీ పంటకు మాత్రమే మందు కొట్టుకోవడం కాదు, నీ పక్కన పంట గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు వాని చేనులో పురుగు అయిన ఏమొస్తుంది, నీ చెట్లకు మెల్లగాది వస్తుంది. అంటే కేవలం నా చేను గురించి జాగ్రత్తగా ఉండి అనుకోవద్దు. మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము నువ్వెంత ఆశీర్వదించబడుతున్నావు అనేది ముఖ్యం కాదు. నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే ఆశీర్వాదంలో ఉన్నావు, మారు మనసు పొందావంటే ఆశీర్వాదంలో ఉన్నావు. కానీ మన చుట్టుముట్టు ఉన్న మనుషుల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు వాని బుద్ధి బాగలేదనుకో, వానితో సహవాసం చేస్తే మన బుద్ధి కూడా ఏంటంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు, వీళ్ళు వాళ్ళవుతారంట. కాబట్టి మన పక్క చేనుల గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, మన పక్క మనుషుల గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. యాకోబు గురించి దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు ఆశీర్వదించబడ్డవాడు, నిన్ను బట్టి స్థలాలను ఆశీర్వదించాను, నిన్ను బట్టి కుటుంబాలను ఆశీర్వదించాను, నిన్ను బట్టి బావులను ఆశీర్వదించాను. నీళ్లు లేని బావుల్లోనికి ఏంటంటే దేవుడు ఇస్సాకును బట్టి, యాకోబుని బట్టి ఆ యొక్క బావులలోనికి నీళ్లు రప్పించినాడు. హల్లెలూయా. ఇక్కడ చుట్టుముడు ఎంతో మంది బోర్లు వేసి ఉండవచ్చు, కానీ వీరి బోర్లో చక్కని నీళ్లు దేవుడు ఇచ్చినాడు. అందరు బట్టి దేవునికి స్తోత్రం. భౌతికంగా మన మంచి నీళ్లు ఉండి ఆత్మీయంగా నీళ్లు లేని వారు ఉన్నాం అనుకో, వాక్యమైన నీరు లేదు, దేవుని భయమైన నీరు లేదు, సంఘ సహవాసం అనేటటువంటి నీరు లేకపోతే నీ 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 పంట పొలం పచ్చగా ఉండొచ్చు, కానీ నువ్వు పచ్చగా ఉండవు. ఏంటండి యశుప్రభు పంటలు ఒకసారి చెట్టు చూస్తే పచ్చగుంది, అట్లుండొద్దు. మన పంట పొలాలు ఎంత మంచి ఫలాలు ఇస్తున్నాయో అట్లా మనము కూడా ఫలమిచ్చే కొమ్ముగా ఉండాలి. హల్లెలూయా. ఏంటండి అహరోను ఫలించు కొమ్ము. ఈరోజు నీవు నేను కూడా ఫలించే కొమ్ముగా ఉందాం, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉందాం.
మన దగ్గర నుంచి లోకానికి మంచి అనేటువంటి వాసన వెళ్ళాలి, నీతి అనే వాసన వెళ్ళాలి, పరిశుద్ధత అనే వాసన వెళ్ళాలి, దీవెన అనే వాసన వెళ్ళాలి. మన నుంచి ఎక్కడ కూడా వీడి రహస్య జీవితం సరిగా లేదు, వీని ఆత్మ జీవితం సరిగా లేదు, వీడు వాక్యం పట్ల గౌరవం గల వ్యక్తిగాడు అనే వాసన వెళ్ళొద్దు. కొంతమంది లోపల స్పిరిచువల్ గా సత్యమైనటువంటి వాసన వస్తుంది, కొంతమంది లోపల అబద్ధ బోధలు అనే వాసన వస్తుంది. అది కూడా క్షేమము కాదు. మారు మనసు పొందుదాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడు దీవించిన చేని పొలపు వాసన లాగా ఈరోజు నీవు నేను దేవుడు దీవించిన మనుషులుగా ఈ లోకంలో ఉందాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో ఫలింప చేయను గాక. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.